ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు ప్రేమలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. నిర్గమకాండం 4వ అధ్యాయాన్ని మీ ముందుకి సమయంలో తీసుకుని వస్తూ ఉన్నాను. ఈ నిర్గమకాండం 4వ అధ్యాయంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటి అని అంటే, దేవునిచే దేవునిగా చెప్పబడిన మనిషి. సాక్షాత్తు దేవుడే ఒక మనిషిని దేవుడిగా చెప్పడం అనేది ప్రత్యేకమైన అంశంగా ఉంటాయి. మనం మామూలుగా మనకు ఎవరైనా మేలు చేస్తే సామాన్యమైన ప్రజలు సాధారణంగా చెప్పే మాట అతడు దేవుడండి అంటారు. ఆ రీతిగా మనిషిని దేవుడిగా చేయడం, చెప్పడం మనం వింటూ ఉంటాం. ఇది మన సమాజంలో సర్వసాధారణమైన విషయం. కానీ సాక్షాత్తు దేవుడే తాను సృష్టించిన ఒక మనిషిని దేవునిగా చెప్పడం అనేది చాలా గొప్ప విషయం, చాలా ప్రత్యేకమైన విషయం. దాన్ని మనం క్రమముగా 4వ అధ్యాయాన్ని అనుసరించి ధ్యానం చేయబోతూ ఉండగా దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం. దేవునిగా చెప్పబడినటువంటి వ్యక్తి ఎవరు, ఎందువలన చెప్పాడు, ఎందుకొరకు చెప్పాడు, ఈ విషయాలన్నీ కూడా మనకు సమాధానాలు దొరుకుతాయి ఈ యొక్క ధ్యానంలో. మనం ఇదివరకు ధ్యానం చేసిన రీతిగా దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. తన ప్రజల మీద నాయకునిగా ఏర్పాటు చేసుకొని ఐగుప్తు దేశంలోని తన ప్రజలను విడిపించి కనానికి నడిపించడానికి మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రకారంగా మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు ఆటంకాలు చెప్పడం మొదలుపెట్టాడు. దాని అన్నిటికీ కూడా దేవుడు ఓపికగా సమాధానం చెప్పడం కూడా జరిగింది. మొదట ఏం చెప్పాడు? అయ్యా నేను ఎంతటి వాడను అన్నాడు. ఆ మాట ద్వారా దేవుడు మోషేని ఏర్పాటు చేసుకునే విషయాన్ని తెలుసుకోగలిగినాడు మోషే. తర్వాత నీకు కనబడిన దేవుడి పేరేమిటి అని అంటారేమో అని రెండవసారి ఆటంకం చెప్పాడు. దాని వలన దేవుని పేరుని కూడా తెలుసుకోవడం జరిగింది మోషే. తర్వాత ఈ 4వ అధ్యాయంలో మరొక 3 పర్యాయాలు ఆటంకం చెప్పి వాటి ద్వారా మరికొన్ని విషయాలు తెలుసుకొని మోషే లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా 4వ అధ్యాయం ప్రారంభ వచనాలు చదువుతున్నాను. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదని అందురని ఉత్తరం ఇయ్యగా. 3వ అధ్యాయం చివరి భాగంలో మీరందరూ కూడా వచ్చేటప్పుడు ఐగుప్తుని దోచుకుంటారు, మీ ఎడల వారికి నేను కటాక్షం కలుగు చేస్తాను, మీరు వారి యొక్క వస్త్రములు, వెండి, బంగారమును దోచుకుని వస్తారని చెప్తే అప్పుడు మోషే అంటున్నాడు, చిత్తగించుము, వారు నా మాట నమ్మరు, ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేలీలు, ఎందుకంటే నా ప్రాణం కాపాడుకోవడానికి నేను పారిపోయి వచ్చిన వాడను. అలాంటి నాకు పైగా అక్కడ ఐగుప్తుని చంపి ఇసుకలో దాచి వచ్చిన వాడను, కాబట్టి వారి దృష్టికి నేను నరహంతకుడను, పారిపోయిన వాడను, పిరికి వాడను. ఇలాంటి నాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడంటే వారు ఎట్లా నమ్ముతారు అంటే, ఇక్కడ ఈ 3వ ఆటంకము ద్వారా మోషే లబ్ధి పొందాలనుకున్న విషయం ఏమిటంటే దేవుని చూడాలనుకున్నాడు, దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకోవాలనుకున్నాడు. ఇదివరకు పేరును తెలుసుకున్నాడు, దేవుని ఏర్పాట్లు తాను ఉన్నట్టు కూడా తెలుసుకున్నాడు 3వ అధ్యాయంలోని 2 ఆటంకాల ద్వారా. ఇప్పుడు 4వ అధ్యాయంలోని 3వ ఆటంకం ద్వారా దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకోవాలనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే 2వ వచనంలో, మోషే నీ చేతిలో ఉన్నది ఏమిటి అన్నాడు. యథార్థంగా చెప్పాడు మోషే, కర్ర మాత్రమే ఉందయ్యా అన్నాడు. దేవుడు అప్పుడు దాన్ని నేల మీద పడవేయమన్నాడు. ఏమవుతుందో చెప్పలేదు, దేవుడు ఏం చేయబోతున్నాడో చెప్పలేదు. నీ చేతిలో కర్రను నేల మీద పడవేయి అన్నాడు. మోషే కూడా ఎందుకు అని అడగలేదు, దేవుడు చెప్పినట్లుగా తన చేతులని కర్రను నేల మీద పడవేశాడు. అప్పుడు అది పాము అయ్యింది. మోషే ఆశ్చర్యపడుతున్నాడు, ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఆ పాము వైపు. అరే, నా చేతిలోని కర్ర నేల మీద పడవేయగానే పాము అయిపోయిందే, దానికి జీవం వచ్చింది, కదలాడుతూ ఉంది, నన్ను చూస్తూ ఉంది, అది ప్రాకుతూ ఉంది, ఎంతగా చూస్తున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు మోషేతో, మోషే
నీవు దాని తోకను పట్టుకో అన్నాడు. మోషే ఆ పాము తోకను పట్టుకోగానే అది కర్ర అయిపోయింది. ఇప్పుడు అది కర్ర అయిపోయింది. అంటే తోక పట్టుకున్నాడు కర్రని, అది తోకను పట్టుకున్నాడు, అది కర్ర అయిపోయింది. అంటే ఆ పాము యొక్క తల నేల మీద ఉంది. ఇప్పుడు ఆ కర్ర పట్టుకుని నడిచినప్పుడల్లా ఆ పాము యొక్క తల ఏమవుతుంది? నేలకి తగిలి చితుకుతూ ఉంటుంది. ఆ రీతిగా సైతాను యొక్క తలను చితక్కొట్టేవాడుగా చేశాడు దేవుడు మోషే. ఆ కార్యం చేసి దేవుడు ఏమన్నాడంటే 5వ వచనంలో, ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడని యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురు అనెను. ఈ కార్యం ద్వారా వారు నమ్ముతారు పో అన్నాడు. గమనించండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 36వ వచనంలో కూడా యేసు ప్రభు అంటాడు, తండ్రి నాకు ఇచ్చిన క్రియలు ఆయన నన్ను పంపి ఉన్నాడని సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి అని అన్నాడు. యేసు ప్రభు తండ్రి యొద్ద నుండి వచ్చిన వాడని నమ్మని పరిస్థితుల్లో తన ఎదుట ఉన్నటువంటి ప్రజలు, మీకు యోహాను నా గురించి ఇచ్చిన సాక్ష్యం ఉంది, అంతకంటే మించిన సాక్ష్యం కూడా ఉంది. అదేమిటంటే తండ్రి నాకు ఇచ్చిన క్రియలే. కాబట్టి తండ్రి నాకు ఏ క్రియలు ఇచ్చాడో చేయడానికి నేను వాటిని చేస్తున్నాను కదా, అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఏమని? తండ్రి యొద్ద నుండి నేను వచ్చిన వాడను అని, లేక తండ్రి నన్ను పంపి ఉన్నాడని సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి అని యేసు ప్రభు చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ మోషేకి చేయడానికి ఏ క్రియలు దేవుడైతే ఇచ్చాడో ఆ క్రియలు ఏమని సాక్ష్యం ఇస్తాయి? దేవుని చేత పంపబడిన వాడు ఈ మోషే అనేది సాక్ష్యం ఇస్తాయి. అది చెప్తున్నాడు. కాబట్టి నీవు వెళ్ళు, నేను నమ్ముతారు అని చెప్పి అన్నాడు. కానీ మోషే అప్పటికి కూడా నమ్మినట్లుగా దేవుడు కనబడలేదు. అందుకని దేవుడే మరలా ఏమంటున్నాడంటే 6వ వచనంలో, మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలకు తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమం వలె తెల్లగా ఆయను. తన చెయ్యిని ఇలాగన ఉంచుకొని తీస్తానే కుష్ఠరోగంతో ఉన్నటువంటి చెయ్యిగా మారిపోయింది. మరలా తరువాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకొనమనగా అది తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతనికి మిగిలిన శరీరం వల్లే ఆయను, మరలా బాగా అయిపోయింది. ఇదొక అద్భుత కార్యం. అప్పుడు అంటున్నాడు, మరియు ఆయన వారు నేను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దాన్ని బట్టి విందురు అంటున్నాడు. అప్పటికీ మోషే ముఖంలో ఒక స్థిరమైనటువంటి నమ్మకం కలిగినట్టు కనపడలే. అందుకని దేవుడు ఏమంటున్నాడు మరలా 9వ వచనంలో, వారు ఈ 2 సూచనలు బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెం ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగును. 3వది కూడా చెప్పాడు. అప్పటికి ఈ 2 కార్యాల ద్వారా నీ ప్రజలు నమ్మకపోతే ఏటిలో నుంచి కొంచెం నీళ్లు తీసి పొడి నేల మీద వేయి, అవి రక్తం అవుతాయి. అప్పుడు నమ్ముతారు. నమ్ముతారు. అప్పుడు నమ్మినారు కూడా. ప్రభునందు ప్రియులారా, ఏటిలోని నీరు రక్తమైనప్పుడు ప్రజలు నమ్ముతారు అని దేవుడు చెబుతున్నాడు. ఇక్కడ గెత్సెమనే తోటలో శిలువ మరణానికి ముందుగా యేసు ప్రభు యొక్క ఆయన చింతాక్రాంతుడై బహు వేదనతో మరణమగునంతగా వేదన పడుతూ ప్రార్థన చేస్తూ ఉండగా ఆ చల్లని రాత్రి వేళ ఆ తోటలో ప్రార్థన చేస్తూ ఉంటే చెమట పట్టింది ఒళ్ళంతా. అంటే చింతాక్రాంతుడై జరగబోయే శిలువ శ్రమలు అన్నిటినీ మానసికంగా అనుభవిస్తున్న యేసయ్య చింతాక్రాంతుడిగా మరణమగునంత వేదన అనుభవిస్తూ ఉండగా శరీరమంతా కూడా భయకంపితమైపోయి మానవ బలహీనతను వహించుకున్న యేసయ్య చెమట పట్టి ఆ చెమట నేల మీద రాలినప్పుడు గొప్ప రక్తపు బిందువుల వలె ఆయను. లూకాసు వార్త 22వ అధ్యాయం 44వ వచనం. అప్పుడు ఏం చేయాలి? మనం నమ్మాలా లేదా? ఈ యేసయ్య తండ్రి యొద్ద నుండి వచ్చినవాడు, తండ్రి చేత పంపబడినవాడు అని నమ్మాలా లేదా? ఎంత గొప్ప అద్భుత కార్యం! చెమట గొప్ప రక్తపు బిందువుల వలె అవడం మానవ చరిత్రలో అలాగన మరి ఎన్నడూ జరగలేదు, ఎవరికీ జరగలేదు. ఇక్కడ మోషే అంటున్నాడు, ఈ 2 కార్యాలను బట్టి నీ ప్రజలు నమ్మకపోతే
ఏట్లో నీరు ఎండిన నేల మీద వేయి, పొడి నేల మీద రక్తం అవుతుంది, అప్పుడు నమ్ముతారని చెప్పాడు. ఇక మోషే ఏమంటున్నాడంటే, ఇంకా మరొక మేలు పొందగోరి ఏమంటున్నాడంటే, చూడండి 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపు అయినను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యమును నాలుక మాంద్యము గలవాడునని యెహోవాతో చెప్పగా. మొదట ప్రశ్న ఏమో 3వ అధ్యాయంలో నన్ను నమ్మరయ్యా అంటే దేవుని ఏర్పాట్లో ఉన్న విషయాన్ని ఆ మాట ద్వారా తెలుసుకున్నాడు. నీకు కనబడిన దేవుని పేరు ఏమిటి అని అడుగుతారయ్యా అని దేవుని పేరు ఏమిటో తెలుసుకున్నాడు. అది 3వ అధ్యాయంలో సంగతి. 4వ అధ్యాయానికి వచ్చేసరికి, అయ్యా నాకు దేవుడు ప్రత్యక్షం కాలేదని అంటారని చెప్పని దేవుని ప్రత్యక్షత పొందుకోవాలనుకున్న ఆశపడిన మోషేకి దేవుడు సూచక్రియలు ఇచ్చాడు. దేవుని యొక్క ప్రత్యక్షతను పొందిన వ్యక్తిగా సాక్ష్యం ఇచ్చే సూచక్రియలు ఇచ్చాడు. 1 కాదు, 2 కాదు, 3 సూచక్రియలు ఇచ్చాడు. ఆ తర్వాత తన యొక్క నత్తిని, నోటి మాంద్యమును కూడా పోగొట్టుకుని బాగవ్వాలనుకున్నాడేమో మోషే. అయ్యా నేను మొదటి నుంచి నోటి మాంద్యము గలవాడను కదా, నీవు వినే ఉంటావు, నీవు తెలుసుకుని ఉంటావు, నేను ఎట్లా ఫరో ఎద్దుకు వెళ్ళి మాట్లాడడము అని చెబుతున్నాడంటే దేవుడు తను ముట్టి బాగు చేస్తాడు అనుకున్నాడేమో పాపం మోషే. కానీ దేవుడు ఏం చెప్పాడంటే 11వ వచనంలో, మానవునికి నోరిచ్చిన వాడెవడు? మోగవానినే కానీ, చెవిటివానినే కానీ, దృష్టి గలవానినే కానీ, గ్రుడ్డివానినే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. ఈ రీతిగా వికలాంగులను అందరినీ సృష్టించిన వాడు నేనే కదా అంటూ, కాబట్టి వెళ్ళుము, ఇక్కడ మాత్రం దేవుడు బాగు చేయాల, నువ్వు ఇట్లాగే వెళ్ళాలి, నా పనికి నీ యొక్క నోటి మాంద్యమే అడ్డు రాదు అన్నట్టుగా, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడైందును. నీవు నోటి మాంద్యము గల వాడవైనా నేను అంగీకరించాను కదా, నా ప్రజల మీద నిన్ను నాయకునిగా చేశాను కదా, నా ప్రత్యక్షతను సూచించే సూచక్రియలు నీకు ఇచ్చాను కదా, ఇంకా ఏం కావాలి, నేను నీకు తోడుగా ఉంటాను, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించేదను అని అతనితో చెప్పాను. ఇక మోషే చిక్కుకున్నాడు, నీకు ఏమి చెప్పలేక ఏమంటున్నాడు చూడండి చివరిగా 13వ వచనంలో. అందుకు అతడు, అయ్యో ప్రభువా, నీవు పంప తలంచిన వారిని పంపుమనగా. ఈ అన్ని మేలు పొందుకొని తన చేతులని కర్రను దేవుని కర్రగా కూడా మార్చుకొని, దేవుని ప్రత్యక్షతను తెలియజేసే సూచక్రియలు కూడా పొందుకొని, దేవుని పేరును తెలుసుకొని, ఇప్పుడు ఏమంటున్నాడు, నువ్వు పంపాలనుకున్న వాడిని పంపయ్యా, నన్ను అయితే పంపొద్దు, నేను పోను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. దేవుని కోపం వచ్చింది. దేవుని కోపం వచ్చి ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్యన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతను నిన్ను ఎదుర్కొని వచ్చున్నాడు, అతను నిన్ను చూచి తన హృదయం ముందు సంతోషించును. నీవు అతనికి 15వ వచనం, నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించేదను. అతడే నీకు బదులుగా జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండను, నీవు అతనికి దేవుడవుగా ఉందువు. ప్రత్యేకమైన మాట చెప్పాడు మోషే. అయ్యా నేను ఫోన్లే, నువ్వు ఎవరైనా పంపించనేసరికి దేవుని ముందు మోషే అంతండి. మోషేకి ఏం మాట చెప్తే ఒప్పుకుంటాడో దేవునికి బాగా తెలుసు. చెప్పాడు, సరే మోషే, నీకంటే బాగా మాట్లాడేవాడు మీ అన్న, నాకు తెలుసు ఆ సంగతి, నీకు కూడా తెలుసు. వస్తా ఉన్నాడు మోషేని ఎత్తుక్కుంటా వస్తాడు నీ అన్న అహరోను, నిన్ను చూసి సంతోషిస్తాడు అని చెప్పేసరికి మోషేకి, అరే నా పొజిషన్లోకి మా అన్న వచ్చేస్తాడేమో అనేటటువంటి ఆలోచన వచ్చేసింది మోషేకి. ఇక నేను కాదంటే నా స్థానంలో అన్ననే పెట్టేస్తాడు అని అనుకున్నాడేమో మోషే. ఇక దేవుని మాటకు లోపడడానికి ఇష్టపడ్డాడు. పైగా దేవుడు ఏం చెప్పాడు, మోషే నీకు బదులుగా నీ అన్నయ్యన అహరోను జనులతో మాట్లాడతాడు, నేను నీకు అందించే మాటలు నీవు అహరోనికి అందించాలి, అహరోను నీకు నోరుగా ఉంటాడు, నీవు అతనికి దేవుడవుగా ఉందువు. ఇక్కడ మన అంశం జ్ఞాపకం వస్తుందా? అంశం ఏం చెప్పాను, దేవుని చేత దేవునిగా చెప్పబడిన మనిషి.
ఇప్పుడు ఆ మనిషి ఎవరు అర్థమైందా? మోషే. మోషేని దేవుడు ఏమన్నాడు? నీవు దేవుడుగా ఉండు అన్నాడు. ఎవరికి? అహరోనికి. అహరోనికి మోషే దేవుడుగా ఉంటాడు, దేవుని ప్రజలందరికీ కాదు. ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 34-35 వచనాలు ఇది చదువుతాను చూడండి. మంచి వాక్యాలు, యేసు ప్రభు కూడా చెప్పినటువంటి మాటలు ఇవి. యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనం 35వ వచనం. తమ ఎదుట ఉన్న యేసయ్యని నిందిస్తూ మాట్లాడుతూ ఉంటే దేవుని కుమారుడు అని చెప్పుకున్నందుకు అప్పుడు యేసు ప్రభు చెబుతున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 34-35 వచనాలు. అందుకు యేసు, మీరు దైవములని నేను అంటిని అని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యము ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వారితో నీవు దేవదోషణ చేయుచున్నావని చెప్పుదురా? మీరు దైవములని నేను అంటినని లేఖనం చెప్పడం లేదా మీకు? మర్చిపోయారా లేఖనాన్ని? 82వ కీర్తన 6వ వచనంలో ఉంది, చదువుకోండి. మీరు దైవములని నేనే కదా చెప్పింది, సృష్టికర్త అయిన నేను. ఏం చెప్పాను? నా ప్రజలైన మీరు దేవుళ్ళు అని చెప్పాను, దైవములు అని చెప్పాను. మరి నేను దేవుని కుమారుడు అని చెప్పుకుంటే మీకు అభ్యంతరం ఏమిటి అని దేవుడు అక్కడ ప్రశ్న వేస్తున్నాడు. అంటే వెలుగు స్వరూపైన దేవుడు తన ప్రజలతో ఏమన్నాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు వెలుగు స్వరూపి, ఆయన ప్రజలు లోకానికి వెలుగు వంటి వారు. అంటే లోకానికి వారు కూడా ఒక చిన్న దేవుడు వంటి వారు. అలాగే ఇక్కడ మోషేని దేవుడు అహరోనికి దేవుడిగా చేశాడు. మోషే ఏమి చెప్తే అహరోను చేయాలంతే, అది మోషే కోరుకుంటాడు. ఇక అలాగే ఇప్పుడు మోషే ఏం తెలుసుకోవాలి? మోషేకి దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. యెహోవా దేవుడు ఏం చెబితే అది మోషే చేయాలనేది ఇప్పుడు మోషేకి దేవుడు ఇక్కడ ఈ రీతిగా నేర్పిస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు చేసిన మానవుణ్ణి అహరోనికి దేవునిగా ఇచ్చినటువంటి సందర్భం ఒక ప్రత్యేకమైనది. అంతటితో మోషే ఇక అహరోను మీద ఏం పెత్తనం చేయలేదు. నువ్వు నాకు అన్నమైతే పక్కన పెట్టు, నీకు నన్ను దేవుడిగా చేశాడు మన దేవుడైన యెహోవా, కాబట్టి నేను ఏం చెబితే చేయాలి అన్నట్టుగా పెత్తనం చేయలేదు. అన్నకి ఇవ్వాల్సిన మర్యాద అన్నకిచ్చాడు, పరిచర్య చేశాడు. దేవుడు మనకిచ్చే శక్తిని, దేవుడు మనకిచ్చిన తలాంతుల్ని మనం వ్యాపారానికో లేదా పెత్తనం చేయడానికో కాదు, పరిచర్య చేయడానికి, దేవుని యొక్క పని చేయడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉపయోగించాలి. ఇక్కడ మోషే ఇక లాభం లేదనుకున్నాడు. ఆ మాట చెప్పిన తర్వాత 17వ వచనం, ఈ కర్రను చేత పట్టుకుని దానితో ఆ శుచిక్రియలు చేయవాలని చెప్పాను. కరాకనే చెప్పేశాడు దేవుడు. మోషే, నీ చేతిలో ఉన్న కర్రను నీవు పట్టుకొని ఆ శుచిక్రియలని నువ్వు చెయ్యాలి అని చెప్పడం జరిగింది. ఇక మోషే ఒప్పుకున్నాడు. ఇంక ఒప్పుకోకపోతే లాభం లేదు. దేవుడు కోపంగా మాట్లాడాడు. మోషేని అహరోనికి దేవుడిగా చేశాడు, అహరోన్ని మోషేకి నోటిగా చేశాడు. ఇక ఒంటరి వాడు కాదు, జంటగా అహరోను ఉన్నాడు. తర్వాత నేను మీకు తోడుగా ఉంటానని దేవుడు కూడా చెప్పాడు. ఇక ఏమీ చెప్పలేడు కనుక మోషే ఒప్పుకున్నాడు. ఒప్పుకొని 18వ వచనం, అటు తర్వాత మోషే బయలుదేరి తన మామయ్యన యిత్రో యొద్దకు తిరిగి వెళ్ళి, సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న ఆ బంధువుల యొద్దకు మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచిదనని అతనితో చెప్పగా, యిత్రో క్షేమముగా వెళ్ళుమని మోషేతో అనెను. అంతటా యెహోవా, నీ ప్రాణమును వెదకిన మనుషులు చనిపోయి గనుక ఐగుప్తునకు తిరిగి వెళ్ళుమని మిద్యానులో మోషేతో చెప్పగా, మోషే క్షేమంగా వెళ్ళమని చెప్పని మామ అనుమతి ఇచ్చాడు. అదే సమయంలో దేవుడు కూడా మరలా మోషేకి ఒక విషయం తెలియజేశాడు. అయ్యా, నీ ప్రాణం తీయాలనుకున్న వారు చనిపోయారు ఐగుప్తు దేశంలో, కాబట్టి నీకు ఇంక భయం లేదు, నిర్భయంగా వెళ్ళని చెప్పని దేవుడు మోషేని ప్రోత్సహించాడు, ధైర్యపరిచాడు. ఇక ఆ తర్వాత మోషే ఏం చేశాడంటే
20వ వచనం, మోషే తన భార్యను తన కుమారులను, బహువచనం వాడాడు. భార్య దగ్గర ఏమో ఏకవచనం, సిప్పోరా, తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. ఇక్కడ కూడా ప్రత్యేకమైన విషయం మనం వింటున్నాం కాదు. మోషే తన భార్యను తన కుమారులను గాడిని ఎక్కించి ఐగుప్తుకి వెళుతూ ఉన్న క్రమంలో మోషే చేతిలో ఏముంది? దేవుని కర్రను చేత పట్టుకొని పోయెను. 4వ అధ్యాయం 2వ వచనంలో మోషే నీ చేతిలో ఏమి ఉంది అని అంటే ఏమన్నాడు? కర్రయ్యా అన్నాడు. అది మోషే కర్ర. సరే, నేల మీద వేయమన్నాడు. దేవుడు చెప్పినట్లుగా, దేవునికి అర్పించినట్లుగా కర్రను నేల మీద వేశాడు. తర్వాత తీసుకున్నాడు. ఇప్పుడు అది ఏమైపోయింది? దేవుడు చెప్పినట్లుగా చేసిన కారణాన మోషే కర్ర కాస్త దేవుని కర్రగా మారిపోయింది. మోషే కర్ర కాస్త దేవుని కర్రగా మారిపోయింది. ప్రభునందు ప్రియులారా, మన చేతిలో ఏమి ఉందో అది దేవునికి మనం అర్పించామంటే అది ఇక దేవునిదే. సంఘంలో, మందిరాల్లో కొన్ని సమస్యలకి కారణం కొంతమంది ఉంటారు. వారి యొక్క తలంపులు ఇట్లా ఉంటాయి. వారు దశంభాగం ఇస్తారు, కానుకలు బాగా ఇస్తారు. ఇచ్చి వాళ్ళు ఏమంటారంటే సెక్రటరీ దగ్గరికి వెళ్ళి లేక ట్రెజరర్ దగ్గరికి వెళ్ళి పెత్తనం చేస్తూ ఉంటారు. మేము ఇంత ఇచ్చాం కదా, మీరేం చేశారు? మా డబ్బులు ఇంత, నెలకి ఇంత ఇస్తున్నాము, నేను మా బంధువులు అంతా కలిపితే ఇంత అవుతుంది, నేను ఇంత ఇస్తున్నాము, ఈ మందిరంలో మా డబ్బులు ప్రతి నెల ఇంత అవుతున్నాయి, మీరేం చేస్తున్నారు అని అడుగుతారు. అట్లా అడిగినందువల్ల వారికి ఆశీర్వాదం రాదు. ఎందుకంటే దేవునికి ఇచ్చిన తర్వాత అది దేవుడిదే, ఇక నీది కాదు. అందుకే నేనేమంటానంటే ప్రతి సంఘంలో వారు నేర్చుకోవాల్సిన విషయం, మీ డబ్బులు మీరు బ్యాంకులో వేసుకోండి, వారిని అడగండి మీ డబ్బులు ఏమయ్యాయి అని, వారు జవాబు చెప్తారు. పోస్ట్ ఆఫీస్లో వేసుకోండి, బ్యాంకులో వేసుకోండి, ఎక్కడైనా మీరు దాచుకోండి, వారిని అడగండి మీ డబ్బులు ఏమయ్యాయని, వారు అన్ని లెక్కలు చూపిస్తారు. ఎందుకంటే బ్యాంకులో దాచుకున్నా, పోస్ట్ ఆఫీస్లో దాచుకున్నా, మరి ఎక్కడ దాచుకున్నా అది మీ డబ్బే. కానీ దేవుని మందిరంలోకి వచ్చి దేవునికి ఇచ్చిన తర్వాత అది మీ డబ్బు అని అనుకుంటే మీకు ఆశీర్వాదం రాదు. దేవుడికి ఇచ్చిన తర్వాత దేవుని డబ్బు కదా మీరు ఇచ్చింది దేవునికి. దశంభాగంలో దేవునివి, ప్రథమ ఫలాలు దేవునివి, మీ మొక్కుబడులు దేవునివి దేవునికి ఇచ్చారు. మీదేమి ఇవ్వడం లే. దేవునికి ఇచ్చిన తర్వాత అవి దేవునివే. అవి కాకుండా అదనంగా మీరు ఇంకేదైనా దేవునికి ఇవ్వాలనుకుంటే అవి కూడా దేవుడివే. ఎందుకంటే మీరు దేవునికి ఇవ్వాలనుకున్నారు, అవి దేవునివి అయిపోయినాయి. ఇంక మీవి ఎట్లా అవుతాయి? ఇంక మీకు సమాధానం ఎందుకు చెప్పాలి? సంఘ పెద్దలు, మీరు అట్లా భావించుకుంటే మీరు ఇచ్చిన ఎంత పైకంకైనా మీకు ఆశీర్వాదం. కాబట్టి మన చేతిలో ఉన్నది దేవునికి అర్పించిన తర్వాత అది దేవునిది అవుతుంది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. అది మనకు ఆశీర్వాదం. తర్వాత ఇక్కడ మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయాను. 21వ వచనం, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేటుకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను సుమీ. అయితే నేను అతని హృదయంలో కఠినపరిచేదను, అతడు ఈ జనులను పోనీయడు. అప్పుడు నీ ఫరోతో, ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనలని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. ఏం చెప్పమంటున్నాడు? ఒక రకంగా మోషేకి దేవుడు పరోక్షంగా వార్నింగ్ ఇస్తున్నాడు. ఎందుకు తర్వాత వచనాల్లో చూస్తాం. మోషే ఫరోకు చెప్పు, సూచక్రియలు చెయ్యి, దేవుని ప్రజలను పంపించకపోతే నీ జ్యేష్ఠ కుమారుని నీ కుమారుని చంపుతానని చెప్పి దేవుడు సెలవిచ్చాడని చెప్పు. అంటే దేవుని మాట వినకపోతే దేవుడు వారి కుమారులను మనుషులను చంపేవాడుగా కూడా ఉగ్రత కుమ్మరిస్తాడు అనేది మోషేకి తెలియజేస్తున్నాడు ఇక్కడ. అంటే అర్థం ఏంటి? మోషే, నీవు నా మాట వినకపోతే
నీ పరిస్థితి కూడా అంతే అన్నట్టుగా పరోక్షమైన హెచ్చరిక. ఎందుకు చెప్పాడు తెలుసా ఆ మాట? తర్వాత వచనాలు చదువుతాను చూడండి. 24వ వచనం. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతని చూడగా. 24వ వచనం. చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, దేవుడు పొమ్మన్నాడు మోషేని, పోతూ ఉన్నాడు. పోతూ ఉన్న క్రమంలో మోషేని మరలా ఎందుకు చూశాడు దేవుడు అనేది ప్రశ్నిస్తూ ఉంటారు. ఇది తరతరాలుగా వస్తున్నటువంటి ఒక జటిలమైన ప్రశ్నగా మిగిలిపోతూ ఉంది. సమాధానం చెబుతున్నాను బైబిల్ ఆధారంగా, జాగ్రత్తగా గమనించండి. అందుకనే నేను ఇప్పుడు ఒక మాట చెప్పాను, మోషేకి పరోక్షమైన హెచ్చరిక ఇచ్చాడు ఇక్కడ అని. దేవుడు తన మాట వినకపోతే చంపడానికైనా వెనుతీయడు అనేటటువంటి హెచ్చరిక మోషేకి దేవుడు ఇచ్చాడు. ఎందుకు అంటే ఇప్పుడు సత్రము దగ్గర మోషేని చూస్తున్నాడు కదా. ఎందుకు చంపాలనుకున్నాడు చూద్దాం. ఎందుకు చంపకుండా ఆగిపోయినాడో చూస్తే ఎందుకు చంపాలనుకున్నాడో అర్థమవుతాయి. 25వ వచనం. సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. అంతటా ఆయన అతన్ని విడిచెను. చంపకుండా దేవుడు విడిచి వెళ్ళిపోయాడు. ఎప్పుడు? మోషే కుమారునికి సున్నతి చేసినప్పుడు. అంటే మోషేని దేవుడు ఎందుకు చూసినాడు? తన కుమారుని సున్నతి చేయనందుకు. ఇప్పుడు అర్థమైందా? 25వ వచనంలో ఉన్న సమాధానం 24వ వచనం ప్రశ్నకి సమాధానంగా కనబడుతూ ఉంది. మోషే తాను సున్నతి చేసుకుని ఉన్నాడు. తన ప్రజలందరూ కూడా 8వ దినమందే సున్నతి చేసుకుంటారు. అది దేవుడు అబ్రహాంతో చేసినట్టు నిత్య నిబంధన, రక్త సంబంధమైన నిబంధన. అది దేవుడు తన ప్రజలు రక్త సంబంధికులుగా చేసుకున్నాడు. నా స్వజనులు అని చేసుకున్నాడు ఆ రక్త సంబంధంతో. అందుకని అంటుంది ఇక్కడ సిప్పోరా మోషేని, నీవు ఇప్పుడు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైద్యం అంటుంది అని. మరలా ఇంకొక వచనంలో 26వ వచనం కూడా అదే మాట అంటుంది. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివి. సిప్పోరాకి మోషే రక్త సంబంధమైన పెనిమిటి అయ్యాడు సున్నతిని బట్టి. అలాగే దేవునికి కూడా రక్త సంబంధమైన బిడ్డ అయ్యాడు. మోషే చేసిన పొరపాటు కదా. మోషే ఏమన్నాడు? 3వ అధ్యాయం 12వ వచనంలో, అయ్యా నా ప్రజలు నన్ను నమ్మరయ్యా, ఆయన పేరేమి అడుగుతారు, నీకు ప్రత్యక్షం కాలేదు అంటారు, వాళ్ళు నన్ను నమ్మరు అన్నాడు కదా. మరి ఇప్పుడు మోషే ఐగుప్తు దేశానికి వెళ్తున్నారు తన ప్రజల దగ్గరికి. ఆ ప్రజలు మోషేని నమ్మాలంటే మోషే తన కుమారునికి సున్నతి చేసిన వాడిగా ఉండాలి కదా. అది సిప్పోరా కూడా యెహోవా దేవుడు అంగీకరించినదిగా ఉండాలి కదా. ఈమెమో మిద్యాను యాజకుని కుమార్తె, విగ్రహారాధకుని యొక్క పూజారి కుమార్తె సిప్పోరా. 2 కుమారులు కలిగారు. వారికి సున్నతి చేయాలి కదా. 8వ దినమందే సున్నతి చేయాలి కదా. పోనీ చిన్న కుమారుడు అప్పుడే పుట్టాడు అనుకున్నా, ఇంకా 8 దినాలు కూడా కాలేదనుకున్నా. పెద్ద కుమారుడు ఉన్నాడుగా, కుమారులు అన్నాడు. కుమారునికి కనీసం 1 సంవత్సరమైన ఉంటుందిగా. ఆ పెద్ద కుమారునికైనా సున్నతి చేయాలిగా. ఎందుకు చేయలేదు? మామ దగ్గర, మిద్యాను యాజకుడైన మామ దగ్గర సున్నతి చేయడానికి భయపడ్డా? మొహమాటానికి పోయాడా? అంటే దేవుని పక్కన పెట్టాడా? ఎప్పుడు కూడా దేవుని పక్కన పెట్టకూడదు. దేవునితో మన నిబంధన ఎప్పుడు మొట్టమొదటి ప్రాధాన్యతగా ఉండాలి. మిద్యాను యాజకుడైన ఇతరులతో చెప్పాలి, నేను జీవగల యెహోవా దేవుని బిడ్డను, నేను మా పితరులతో దేవుడు చేసిన నిబంధన ప్రకారంగా మేము 8వ దినమందే సున్నతి చేయాలి అని మోషే మామతో చెప్పి, భార్యతో చెప్పి సున్నతి చేయాలి. చేయలే. ఇప్పుడు ఎట్లా నమ్ముతారు? ఇజ్రాయెల్ ఎట్లా నమ్ముతారు? ఆ బిడ్డను చూస్తారు, ఏమయ్యా మోషే సున్నతి చేయలేదు, కాబట్టి నిన్ను మేము ఎట్లా నమ్మాలి? నువ్వు మారిపోయినట్టుండవు. మిద్యానికి వెళ్ళిన తర్వాత నీ బిడ్డకి నీవు సున్నతి చేయలేదు కదా, నీ భార్య నువ్వు దేవుని తట్టు చెప్పలేదు కదా, అలాంటి నిన్ను మేము దేవుడు పంపించాడు, మేము ఎట్లా నమ్మాలి అని అంటారు కదా. ఇది ఎందుకు ఆలోచన చేయలేదు మోషే? అయ్యా వారు నమ్మరయ్యా, నీ పేరేంటో నన్ను అడుగుతారు కదా, అయ్యా వారు నమ్మరయ్యా, నీకు ప్రత్యక్షంగా అంటారు కదా. ఎన్ని చెప్పాడే, ఇన్ని చెప్పిన మోషే, అరే వారు నన్ను నమ్మాలంటే నా బిడ్డకి సున్నతి చేయాలనే విషయం ఆలోచన చేయలేదా? అది తెలియదా? 5 ప్రశ్నలు ఇచ్చి దేవుడు విసిగించాడు మోషే. దేవునికి కోపం రాదా? సత్రంలో పట్టుకున్నాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళేటటువంటి సమీప ప్రాంతం సత్రంలో పట్టుకున్నాడు. మోషే ఇన్ని చేసావు కదా, వాళ్ళిద్దరు మాటలు సిప్పోరా వింటాం, లేకపోతే సిప్పోరాకి ఎట్లా తెలుస్తుంది మోషేని దేవుడు ఎందుకు చంపబోతున్నాడో? దేవుడు మోషేని చంపకుండా
వెళ్ళిపోవాలంటే ఏం చేయాలో మోషేకి ఎట్లా తెలుస్తుంది? ఆ మాటలు, ఆ సంభాషణ వింటూ ఉంది సిప్పోరా. దేవుడు సిప్పోరాతో కూడా మాట్లాడేటట్టుగా, సిప్పోరా వినేటట్టుగానే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుని ఉద్దేశం మోషేని చంపడం కాదు. సిప్పోరా అంగీకరించాలి దేవుణ్ణి, తన బిడ్డకి సున్నతి చేయాలి. అది దేవుడు అనుకున్నటువంటి కార్యం. అది జరిగించడానికి వచ్చాడు అక్కడ, మోషేని చంపడానికి కాదు. మోషేని చంపడానికి వచ్చి ఉంటే 3వ అధ్యాయంలో ఏమంటాడు? మరలా మీరు ఈ కొండ దగ్గరికి వచ్చి మీరందరూ నన్ను ఆరాధిస్తారని మోషేతో చెప్పాడు 3వ అధ్యాయంలో. ఇప్పుడు మోషేని ఇక్కడ 4వ అధ్యాయం చంపితే 3వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడదు కదా, అది కొట్టివేయబడుతుంది కదా, అది అబద్ధమవుతుంది కదా. 3వ అధ్యాయం చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైందును, దేవుడు చెప్తున్నాడు మోషేతో. నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకుని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించేదరు. మోషే, నేను నీకు సూచన ఇస్తున్నాను, మరలా మీరు ఇక్కడికి వచ్చి నన్ను సేవిస్తారు. మరి అక్కడ జరగాలి అని అంటే ఇక్కడ మోషేని చంపకూడదు కదా దేవుడు. చంపాలనుకుంటే ఎంత అండి? మోషే దగ్గరికి దేవుడు రావాలన్నా? సిప్పోరి కనబడేటట్టు దేవుడు చంపుతాడా? జీవం ఇచ్చిన దేవుడు తీసుకునే దానికి ఎంతసేపు పడుతుంది? కానీ ఎందుకు సిప్పోరా వినబడేటట్టు మాట్లాడాడు? సిప్పోరా కనబడేటట్టుగా దేవుడు అక్కడ మోషేని ఎందుకు చంపబోతున్నట్టుగా కనబడిచాడు? సిప్పోరాకి ఎందుకు అది గ్రహింపునిచ్చాడు? ఎందుకనంటే సిప్పోరా జీవముల దేవుణ్ణి, మోషే దేవుని అంగీకరించాలి. సిప్పోరా తన కుమారుడికి సున్నతి చేయాలి. సున్నతి చేయబడినటువంటి కుమారుడిగా మోషే కుమారుడు వెళ్ళాలి. ఏ విషయంలో కూడా ఇజ్రాయెల్కి మోషే ఆటంకంగా ఉండకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆ కార్యం జరిగించడానికి దేవుడు అక్కడ ఆ రీతిగా వ్యవహరించినాడు. ఇది తరతరాలుగా వస్తున్నటువంటి ప్రశ్నకు బైబిల్ ఇచ్చే సమాధానం. బైబిల్లో ఉన్న సమాధానం అంతే, అంతకు మించిన సమాధానం లేదు. తర్వాత చూడండి 27వ వచనం. మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళుమని అహరోనుతో చెప్పగా అతను వెళ్ళి దేవుని పర్వతం ముందు అతని కలుసుకొని అతని ముద్దు పెట్టుకొనేను. అప్పుడు మోషే తను పంపిన యెహోవా పలుకుమన్న మాటలన్నిటినీ, ఆయన చేయను ఆజ్ఞాపించిన సూచికలు అన్నిటినీ అహరోను తెలిపాను. ఇక్కడ గమనించండి, మనం ఇక్కడ ఎక్కువ సత్యం కూడా గ్రహించాలి. ఏమిటంటే మోషేకి చెప్పాడు దేవుడు, అహరోను వస్తున్నాడయ్యా అని. అలాగే ఇప్పుడు అహరోనుతో చెబుతున్నాడు దేవుడు మోషే దగ్గరికి వెళ్ళమని. అంటే దేవుడు ఎట్లా కలుపుతున్నాడు చూడండి. ఇట్లా మోషేని అహరోని కలపడంలో మోషేకి అహరోను గురించి చెప్పాడు, అహరోనికి మోషే గురించి చెప్పాడు, అట్లా కలిపాడు. అలాగే నూతన నిబంధనలో దమస్కు మార్గంలో పౌలుకి యేసయ్య కనబడిన తర్వాత కంటి చూపు కోల్పోతూ ఉంటాడు. ప్రార్థన చేస్తూ ఉంటే యేసు ప్రభు పౌలుకి అన్నయ్య వచ్చి నెత్తి మీద చెవిడి ప్రార్థన చేసినప్పుడు కంటి పొరలు రాలగా దృష్టి పొందుకునేలాగా దర్శనమిస్తాడు. ఇక్కడ మరలా యేసు ప్రభు అన్నయ్యకి ఏం చెప్తాడు? నువ్వు పౌలు యొద్దకు వెళ్ళు, నేను ఈ రీతిగా దర్శనం ఇచ్చాను. మళ్ళీ అన్నయ్యను పంపి అట్లా పౌలుని అన్నయ్యను కలిపాడు. దేవుడి కార్యాన్ని జరిగించాడు. ఆ నాలో దేవుడి కార్యాలు ఉంటాయి. ఆ మధ్య చాలా కాలం క్రితం ఒక పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఒక బిల్ పుస్తకం పట్టుకొని అతను వచ్చి ఆ బిల్ పుస్తకం నా ముందు పెట్టి, అన్నా నేను చర్చి కట్టబోతూ ఉన్నాను, నాకు జూనియర్ లేండి, వేదాంత కళాశాలలో నాకు జూనియర్ అతను మా సమీప ప్రాంతంలోనే సేవ చేస్తూ ఉంటాడు. అతను వచ్చి ఆ బిల్ పుస్తకం ముందు పెట్టి, నా చర్చి కట్టబోతున్నాను, ప్రార్థన చేశాను, ప్రార్థనాపూర్వకంగా ఉపవాస ప్రార్థన చేశాము. దేవుడు సొలొమోనుకి చెప్పినట్టుగా చూపించినట్టుగా, మోషేకి చూపించినట్టుగా నాకు మందిరం యొక్క కొలతలు అన్నీ కూడా చూపించాడు. దాని ప్రకారంగానే కొలత వేసి దాని ప్రకారంగానే కట్టాలని మేము అనుకున్నాము. కాబట్టి దేవుడు నాకు ప్రార్థన చేస్తూ ఉంటే నీ యొద్దకు పొమ్మని చెప్పాడు. ఇదిగో బిల్లు పుస్తకం, దాని మీద నీ యొక్క డొనేషన్ వేయమని చెప్పి అడిగాడు. అతను నాకు జూనియర్, వేదాంత కళాశాల తర్ఫీదు పొందినవాడే. నేను ఇవ్వడానికి మనసు లేక దేవుడు నాకు సామర్థ్యం ఇవ్వక కాదు, కానీ ఇవ్వదలుచుకోలేదు, ఇవ్వలేదు కూడా. కానీ అతనికి ఒక సత్యం తెలపాలనుకున్నాను, తెలిపాను. ఎట్లా తెలిపానంటే అతనితో
మామూలుగా అతని పేరు పిలుస్తాను, ఇప్పుడు ఆ పేరు చెప్తే బాగుండదు మీకు అంటే, ఎందుకంటే ఈ వీడియో అతను కూడా వింటాడు కాబట్టి సహోదరుడు అంటున్నాను మీకు. ఆ పేరు పెట్టి మాట్లాడాను కానీ సహోదరుడా, నీకు చెప్పిన దేవుడు నాకు కూడా చెప్పాలి కదా అని ఇక్కడ చెప్పాను. మోషేని అహరోని కలిపిన విధానం, పౌలుని అననీయాని కలిపిన విధానం ఇవి చెప్పాను. దేవుని కార్యాలు ఇట్లా ఉంటాయి, నీకు చెప్పాడు, నేను కాదనడం లేదు, మరి నాకు కూడా చెప్పాలి కదా, అప్పుడు దాకా వేచి ఉండని చెప్పాను. సంవత్సరాలు గడిచాయి, నాకేం చెప్పలే, ఇంతవరకు నేనేం మిగిలా. కానీ చర్చ ఏం కట్టేసుకున్నాడు, సేవలో ఉంటున్నాడు, అది వేరే విషయం. అట్లా కొంతమంది నాకు తగిలారు నా 25 సంవత్సరాల సేవా జీవితంలో. వారందరికీ కూడా డబ్బులు ఇచ్చుట కంటే బైబిల్ సత్యం నేర్పించడమే మిన్నా అని నేను ఎంచి వారితో కూర్చొని చాలాసేపు సమయాన్ని వెచ్చించి వారికి బైబిల్ సత్యం తెలియడానికి ప్రయత్నం చేశాను. అది తెలుసుకోవడం అనేది వారికి ఆశీర్వాదం. వారు నన్ను తిట్టుకుని ఉండవచ్చు, నా మీద ఆయాసపడి ఉండవచ్చు, అది వేరే విషయం. అది దేవుడు నాకు ఆశీర్వాదంగానే మారుస్తాడు. ఎందుకంటే బైబిల్ సత్యం నేర్పించడానికి నేను ప్రయత్నం చేసిన విషయం దేవునికి తెలుసు. కాబట్టి ప్రభునందు పిల్లారా, మనం దేవుని మీద ఆధారపడాలి కానీ మన యుక్తి మీద ఆధారపడకూడదు. ఇదివరకు కూడా చెప్పాను, మానవ యుక్తి దేవుని యొక్క ఆశీర్వాదం అనేది. మన యుక్తి మీద ఆధారపడితే మనం ఏమి సాధించలేము. దేవుని శక్తి మీద ఆధారపడితే ఏమైనా సాధించగలం. యాకోబు దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు, లాబాను తన యుక్తి మీద ఆధారపడ్డాడు. ఎవరు దీవించబడ్డారు? యాకోబు. దేవుని శక్తి మీద ఆధారపడిన యాకోబు దీవించబడ్డాడు. అలాగున మన యుక్తి మీద కాదు. అందుకని సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో అంటాడు, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవను సరళము చేయను అంటాడు. మన ప్రవర్తన అంతటి మీద దేవుని యొక్క అధికారాన్ని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, యేసయ్యా నా పట్ల నీ చిత్తము జరిగించుము అని, అప్పుడు మన యొక్క మార్గములన్నీ సరళం చేయబడతాయి, ఆటంకాలన్నీ తొలగిపోతాయి, మనం సాఫీగా మన యొక్క మార్గంలో క్షేమంగా సాగిపోతాం. కాబట్టి దేవుని మీద ఆధారపడి జీవించడానికి మనం తీర్మానం చేసుకున్నాం. మోషే ఇప్పుడు ఇజ్రాయిల్కి కానీ దేవునికి కానీ ఆటంకమే లేనటువంటి వ్యక్తిగా దేవుని యొక్క కర్రను చేతబట్టి వెళుతూ ఉన్నాడు. అన్నకి అన్ని విషయాలు చెప్పాడు. ఇద్దరు కలిసి సమ్మతించారు. ఇద్దరు కలిసి ఐగుప్తు దేశానికి వచ్చారు. ఇజ్రాయిల్ యొక్క సమాజ పెద్దలందరినీ పోగు చేసుకున్నారు. పోగు చేసుకొని 29వ వచనం, తర్వాత మోషే అహరోనులు వెళ్ళి ఇజ్రాయేళ్ల పెద్దలందరినీ పోగు చేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక్రియలు చేయగా జనులు నమ్మిరి. మరియు యెహోవా ఇజ్రాయేలు చూడవచ్చి తమ బాధను కనిపెట్టినను మాట జనులు విని తల వంచుకుని నమస్కారము చేసిరి. ప్రభునందు ప్రియులారా, చూడండి, దేవుడు చెప్పినట్లే జరిగింది. మీరు ఈ కార్యం చేయని జనులు నమ్ముతారు అన్నాడు. అలాగే వీరు కార్యం చేశారు, ఆ మాటలు చెప్పారు, జనులు నమ్మిరి. నమ్మి ఏం చేశారో తెలుసా? దేవుడు మా కష్టాన్ని చూచాడా, మమ్మల్ని విడిపించడానికి మేము పంపించాడా అని వారందరూ వినయముగా దేవునికి తలలు వంచి చేతులు జోడించి నమస్కరించి ఆయన ఆరాధించారు. అంటే వారికి ఇప్పుడు నిరీక్షణ కలిగింది. దేవుడు మా కష్టాన్ని చూచాడు, మా ప్రార్థన విన్నాడు, మోషే అహరోనులను నాయకులుగా పంపించాడు, ఇక దేవుడి కార్యం జరిగిస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు, కనాను దేశం నడిపిస్తాడు, మా పితలకు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణ వీరికి కలిగింది. ఎప్పుడైతే ఆ నిరీక్షణ మనం కలిగి ఉంటామో, ఆ నిరీక్షణ జీవితంలో ఎన్ని కష్టాలైనా మనం లెక్క చేయం. ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ ఉంటుంది. అలాగే ఇజ్రాయెల్కి ఒక నిరీక్షణ, పాలు తేనెలు ప్రవహించే దేశానికి, కనాను దేశానికి వెళ్ళబోతున్నా, ఈ బానిస బ్రతికలోంచి విడిపించబడబోతున్నా. ఇంకెంతకాలం, ఇన్ని సంవత్సరాలు మనం కష్టపడ్డా, ఇంకెంతకాలం దేవుడి కార్యాలు స్టార్ట్ అవుతున్నాయి అనేటటువంటి ఒక సంతోషం, ధైర్యం, నిరీక్షణతో వారు దేవునికి కృతజ్ఞతా హృదయంతో 2 చేతులు జోడించి తల వంచి నమస్కరించిరి. ఇజ్రాయెల్ యొక్క సమాజం యొక్క పెద్దలందరూ, అంటే ఇజ్రాయెల్ అందరూ దేవునికి నమస్కరించి సేవించినట్టే. ప్రభునందు ప్రియులారా, ఈ 4వ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం, దేవుడు మోషేని అహరోనికి దేవునిగా ఇచ్చాడు. దేవునికి అసూయ ఏమీ లేదు. దేవుడు ఏర్పాటు చేసుకున్న మోషేని ఎట్టకేలకు లోబర్చుకున్నాడు. దేవుడు తన ఏర్పాటులో ఉన్న వ్యక్తుల్నే ఉపయోగిస్తాడు తప్ప వేరొకరికి అనుమతించాడు. అలాగే మనం నేర్చుకోవాల్సింది, మోషే తన చేతిలో ఉన్న కర్రను దేవునికి సమర్పించాడు. అది దేవుని కర్రగా చేతపట్టాడు, అద్భుత కార్యాలు చూశాడు. మనము కూడా మన చేతిలో ఏమి ఉందో
మన జేబులో ఏముందో, మన ఇంటిలో ఏమి ఉందో. అమ్మా, నీ ఇంటిలో ఏమి ఉంది అయ్యా? నూనె కుండ. ఎలీషా చెప్పినట్టు చేసింది, అద్భుత కార్యం చూసింది. అయ్యా, మీ యొద్ద ఏమి ఉన్నాయి? 5 రొట్టెలు 2 చేపలు. యేసయ్య చెప్పినట్టు వారు చేశారు. 1000 మంది తిని తృప్తి పొంది మిగులు గంపలు కూడా ఎత్తినారు. మోషే, నీ చేతిలో ఏమి ఉంది? అమ్మా, మీ ఇంటిలో ఏమి ఉంది? అయ్యా, మీ యొద్ద ఏమి ఉన్నది? అన్నీ సమర్పించారు, అద్భుత కార్యాలు చూశారు. మన చేతిలో ఏమి ఉందో మన శక్తి మేరకు దేవునికి సమర్పించుకున్నాం. అది కుమారుడినైనా బిడ్డలనైనా, మన సమయమైనా, మన తలాంతో అయినా, మన పైకమైనా సరే దేవునికి సమర్పించుకున్నాం. మన ఇంటిలో ఏముందో, ఒక కుటుంబముగా, వ్యక్తిగా నీ సమర్పణ వేరు, కుటుంబముగా మన సమర్పణ వేరు, ఒక సమాజముగా మన సమర్పణ వేరు. దేవునికి ఆ రీతిగా సమర్పించుకున్నాం, అద్భుత కార్యాలను పొందుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనం ప్రేరేపించి నడిపించి దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.